అగ్నిలో పారవేయబడుతుంది. కనుక అబద్ధ ప్రవక్తల్ని నేను నరికి అగ్నిలో పారవేస్తాను. వాళ్ళ గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించొద్దు, వాళ్ళని వెంబడించొద్దు, మీరు మాత్రం జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ముగింపులో ఈ ప్రసంగం ఇదొక ఆల్టర్ కాల్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక ఆహ్వానం. మీరు అబద్ధ ప్రవక్త దగ్గరికి వెళతారా, లేక నిజమైన ప్రవక్త దగ్గరికి వస్తారా? దేవుడు ఏర్పరచుకున్న వారిని వెంబడిస్తారా, లేక అబద్ధ ప్రవక్తలు వెంబడిస్తారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రసంగం ముగింపులో మరొకసారి ఈ మాటను జ్ఞాపకం చేశాడు. కనుక 6 గద్దలు లాంటి వారు పీనుగు ఎక్కడుంటే అక్కడికి వచ్చి వాడతారు. ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిలాగా ఉంటారు చూడండి, జీవము లేకుండా నిర్జీవపు స్థితిలో పడుంటారు చూడండి. పైకి మాత్రమే భక్తి చేస్తూ లోపల మాత్రం చచ్చిన స్థితిలో ఉంటారు చూడండి. వాళ్ళే ఆ పీనుగుల దగ్గరికి వచ్చి ఆ గద్దలు వాళ్తాయి, వాళ్ళని పట్టుకుంటాయి, వాళ్ళని ఆకర్షిస్తాయి. ఇదిగో వాళ్ళకి ఏదో చెప్తాయి, వాళ్ళ ముందు ఏదో అద్భుతాలు చేస్తారు. ఇక వీళ్ళు నిజమైన ప్రవక్త అనుకొని మీరు నమ్ముతారు. ఇక మీరు మాత్రమే కాకుండా మీతో పాటు చాలామందిని రండి తీసుకెళ్దాం, రండి అక్కడ ఉన్నాడు ప్రవక్త ఉన్నాడు, రండి వెళ్దాం అంటే యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ ప్రవక్తున్నాడు రండి అని చెప్పేసి అందరిని పోగు చేస్తారు. కనుక అది దేవునికి విరోధమైన కార్యము కనుక ఆ స్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యం చేత హెచ్చరించబడ్డాం. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తమంతా దారపోసి మన కొరకు గొప్ప త్యాగం చేసి ఆయన మనం రక్షించడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎవరు చూపని ప్రేమ, ఎవరు చేయని త్యాగం యేసయ్య మన కొరకు చేశాడు. కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యానికి లోబడుతూ వివేకం కలిగి ఉండాలంట. ఎలా ఉండాలి? ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు ఆ అబద్ధ ప్రవక్తలను కనిపెట్టాలి. ఇదిగో వారు ఎదుట ఎలా ఉండే, వారు తోడేళ్ళు లాంటి వారు, వారు సింహాలు లాంటి వారు, వారు చెప్పండి గద్దలు లాంటి వారు. అర్థమైందా? ఎలాంటి వారు అంటే వాళ్ళ సింహాల్లాగా చీల్చేస్తారు, వారు గద్దలు తోడేళ్ళలాగా చీల్చివేస్తారు. ఇదిగో వాళ్ళు గద్దల్లాగా పీక్కొని తింటారు. వాళ్ళు జాగ్రత్త, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా ఉండాలంటే వివేకము కలిగి ఉండాలి. పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండండి అని చెప్తున్నాడు. జాగ్రత్త, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని వాక్యానికి లోబడి మన జీవితాలను కాపాడుకుంటే ప్రభు రాకడొచ్చినప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకునండి, మోకరించండి, మోకాళ్ళ మీద లేచి నిలబడండి, చేతులు ఎత్తండి, ఆకాశం వైపు మీ కన్నులు ఎత్తండి, ప్రభు వైపు చూడండి. అబద్ధ బోధకులు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు అపోస్తలులు, అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. వారిని గుర్తించాలి. అయ్యా, గుర్తించగలిగిన జ్ఞానం నాకు దయచేయి, గుర్తించగలిగిన వివేకం నాకు దయచేయి. అయ్యా, అబద్ధ ప్రవక్తల విషయంలో అయ్యా నేను ఎంతైనా గుర్తింపు కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. అట్టి కృప దయచేయి అయ్యా అని ప్రార్థన చేయి. అట్టి కృప దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. దేవునికి లోబడు, దేవుని మాట విను. ఇప్పటికి అనేకులు మోసపోతున్నారు, ఇప్పటికి అనేకులు తప్పిపోతున్నారు, ఇప్పటికి అనేకులు జారిపోతున్నారు. ఇప్పటికే అబద్ధ ప్రవక్తల మాటలు విని అరణ్యానికి వెళుతున్నారు, గదికి వెళుతున్నారు, ఎంతగానో నష్టపోతున్నారండి. వారు సింహము లాంటి వారు, వారు గర్జిస్తారు, వారు తోడేళ్ళ లాంటి వారు, చీల్చివేస్తారు. వారు గద్దలు లాంటి వారు, నిన్ను పీక్కొని తింటారు. గుర్తించు, గుర్తించు. సమాధానం లేని దినాల్లో సమాధానం అని గాయాలు పైన బాగు చేస్తారు. గాయాలు పైన బాగు చేసేవారు నమ్మకమైన ప్రవక్తలు కాదు, నిజమైన ప్రవక్తలు కాదు, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు కాదు. సాతానే వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. సాతానుడే వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. నేను అపోస్తుడని చెప్తాడు. ఇదిగో నేను క్రీస్తుని నేనే అంటాడు. ఇదిగో నేనే బోధకుడుని అంటాడు. కానీ వెలుగుదూత వేషం వేసుకొని
సాతాను వచ్చి నిన్ను మోసం చేస్తున్నాడు, సాతానుని మోసం చేస్తున్నాడు. జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మోసపోవద్దు. చచ్చిన వారిగా ఉండొద్దు. ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా ఉండొద్దు. జీవము లేని వారిగా ఉండొద్దు. పీనుగుగా పడుండొద్దు. పీనుగులాగా పడుండొద్దు. నువ్వు పీనుగుగా ఉన్నావంటే, ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా ఉన్నారంటే గద్దలు వచ్చేస్తాయి. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని గ్రహించు. దేవుని వాక్యాన్ని గ్రహించు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధపు అపోస్తలులు, అబద్ధపు క్రీస్తులు సింహము లాంటి వారు. వాళ్ళు గర్జిస్తారు. వారు తోడేళ్ళంటి వారు, చీల్చివేస్తారు. వారు గద్దల్లాంటి వారు, పీక్కు తింటారు. కనుక జాగ్రత్త. వారి మధ్య నీవు పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటముగా ఉండు. ప్రభు రాకడలు నువ్వు ఎత్తబడతావు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. యుగా యుగాలు ప్రభుతో కూడా ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి పెద్దలు సిల్వాని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రార్థన చేయండి. అయ్యా, అబద్ధ ప్రవక్తల్ని గుర్తించగలిగిన అనుభవం నాకు ఇవ్వయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభుకు మొరపెట్టండి. ప్రభుని స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, కృపా కనికరము కలిగిన మా తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన, నిరంతరము రాజు అయిన దేవా, యుగ యుగములకు రాజు అయిన మా తండ్రి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకు స్తోత్రము నాయన. మరణమును గెలిచిన దేవా మీకు స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచిన దేవా మీకు స్తోత్రం. సాతానుని జయించిన మా తండ్రి మీకు స్తోత్రమయ్యా. లోకమును జయించిన మా తండ్రి మీకు స్తోత్రం. ప్రభువా, అద్వితీయుడా మీకు స్తోత్రం. అద్వితీయ సత్య దేవుడమైన మా తండ్రి, ఔరి షాకామాల రబా రియారా షందారా ఖూల రకాల రబా షబా రబా రీమాందరా కుర కృషిక్రాందరా సిహోల రకక రబా షాల రబా రీమాందరా రఖూల రకక షకు రబా రబా బాబా రి ఔల రసా రకమాల రమాందరా సియా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ ఆత్మను కృమ్మరించండి నాయన. దేవా, నన్ను నింపండి ప్రభు. నీ బలమైన ఆత్మతో నింపండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపయ్యా, నింపయ్యా. కృమ్మరించిన ఆయన, కృమ్మరించిన ఆయన. దేవా, మీరు మాకు శ్రేష్టమైన మాటలు మీరు అందించారయ్యా. ఈ వాక్య భాగములో నుండి ప్రభు, కొండ మీద ప్రసంగములో ప్రభు, మీరు ఆఖరి మాటలను ప్రభు, మీ రాజ్యము ఎలాగుంటుందో, ఎలా వస్తుందో ప్రభు, అబద్ధ ప్రవక్తులు మా మధ్యలో ఎలా ఉంటారో ప్రభు మీరు మాకు తెలియచేశారు నాయన. మా భక్తి జీవితంలో మేము మోసపోకూడదని ప్రభు, అమాయకముగా ఉండకూడదని ప్రభు, అయ్యా అబద్ధ ప్రవక్తలను ప్రభువా, నేనే క్రీస్తునని బోధిస్తున్న వారిని సహితము, ఏర్పరచవారిని సహితము మోసపుచ్చువాడు వస్తాడని వాడిని మేము గ్రహించాలని. రాషాకామాల రబాబా రియాందరాస కరో సై క్రోందరాసియర్ కరాషల రబాబా రీకాల రబా. గొప్ప దేవా మీకు స్తోత్రమని. మీరు అక్కడ రెప్ప పాటులో నాయన తూర్పున ప్రభువా మెరుపు పుట్టి పడమరకు ఎలాగూ అంతమవుతుందో నాయన, ఒక్క సెకండ్లో మీరు అక్కడ రాబోతుంది. మోసపుచ్చువారు అనేకులు వచ్చి ఉన్నారయ్యా. ఆ భక్తి జీవితాన్ని మేము ఎలాగో కాపాడుకోవాలో ప్రభువా అయ్యా మీరు మాకు నేర్పిస్తున్నారు. మీ ఆత్మ ద్వారా మీరు బోధించినందుకు మీకు స్తోత్రం. మా హృదయాలు తెరవబడాలి ప్రభువా, మా హృదయాలు తెరవబడాలి నాయన. అయ్యా మీతో మేము అంటుకట్టబడాలి, మీతో మేము మమేకమవ్వాలి ప్రభువా. మీ ఎడల మేము సాగిలపడాలి, మీ శక్తిని పొందుకోవాలి, ఈ శక్తి చేత మేము నడిపించబడాలి. సాతానుని గుర్తెరగాలి, మోసపుచ్చు బోధకులను మేము గుర్తెరగాలి ప్రభువా. అట్టి కృప మాకు అనుగ్రహించి మీ శక్తితో నింపి నడిపించమని బోధించిన దావిజనులు ప్రభువా మీరు అభిషేకించండి, అభిషేకించండి నాయన. ఎడంతలాత్మతో నింపు ప్రభువా. కృప వెంబటి కృప దయచే నాయన. మీరు బలముగా వాడుకోండి.
ఈ పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభు బలమైన శక్తిగా వాడుకొని రేపటి దినము నుండి ప్రభు 40 దినములు ఉపవాస కూడికలకు నాయన మీ అగ్ని చేత నింపు నాయన, మీ శక్తి చేత నింపు ప్రభువా. మీ దాసుని చుట్టూ మీ అగ్ని కంచె ఉంచు నాయన. దుష్టుడు ఎక్కడ కూడా ప్రభువా వాడి ప్రయత్నాలు ఫలించకూడదయ్యా, విఫలమవ్వాలి. అగ్ని ముందు వాడు నిలబడకూడదు ప్రభువా, వాడు నిలబడకూడదు నాయన. నీ శక్తి ఎదుట వాడు నిలబడకూడదు ప్రభువా. 40 దినములు మీ అగ్ని చేత మేము కాల్చబడుటకు మీరు కృప చూపండి ప్రభువా. ఎందరూ ప్రతిష్ట కలిగి నీ సన్నిధిలో ప్రభువా ఉపవాసం ఉండాలని ఎదురు చూస్తున్నారు, వారందరినీ కూడా ప్రభువా మీ శక్తి చేత నింపి 40 దినములు మీ సన్నిధిలో నాయన నడవటానికి మీరు సహాయం చేయండి, మీరు అభిషేకించండి, బలపరచండి. కోడికలు బలముగా ఆత్మీయంగా మేము ఎదగటానికి మాకు ఆశీర్వాదకరంగా, సంగమునకు దీవెనకరంగా, కొత్త ఆత్మలు నడిపించబడటానికి, ఆత్మల చేత నింపబడటానికి ప్రభువా మీరు కృప చూపి సహాయం చేయండి. ఈ పునరుత్థాన దినమున మీరు మాతో మాట్లాడి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ కొడుకు ఇంతవరకు ప్రభా జయకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలు ప్రభా ఎన్నో ఆశలు ప్రభా మీ సన్నిధికి వచ్చారు, ఎన్నో కోరికలతో ప్రభు, ఆశలతో ప్రభు, వారి అవసరాల కొరకు నాయన నీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నా. మీ మందిర సమృద్ధి ద్వారా వారిని ప్రభు తృప్తిపరచి, ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్ల చేసి, విస్తరింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించండి, కృప చూపండి. మీ కృప లేకుండా, మీ దయ లేకుండా, మీ కనికరము లేకుండా ప్రభువా మేమేమీ పొందుకోలేమయ్యా. ఎందుకంటే మీరు మా దేవుడు నాయన, మీరు మా కాపరి ప్రభువా, మీరు మా ప్రభువులు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు ప్రభువా. మీ ఎడల మేము వినయముతో, భక్తితో, భయముతో నీ సన్నిధిలో నడిచే కృప అనుగ్రహించి మాకు తోడుగుండి నడిపించమని అయా ఇంతవరకు జరిగిన అన్నిటిని బట్టి మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా
ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటనలు మనం విందాం. అందరికి కూడా మరి ఈ ప్రకటనలు ఆలకించండి. మనం అందరం ఎదురు చూస్తున్న రీతిగా మరి 40 దినాల ఉపవాస ప్రతిష్ట కూడికలు మరి గత నెల 17వ తేదీ నుండి మన సంఘాల్లో ఉపసంఘాల్లో ఒక్కొక్క సంఘంలో ప్రారంభించుకుంటూ మరి వస్తున్నాను. మరి ఇంకా మన సంఘాలన్నింటిలో కూడా కూడికలు ప్రారంభించబడ్డాయి. ఇంకా రేపు ఎల్లుండి ఇక మన మిగిలిన సంఘాల్లో ముఖ్యంగా రేపటి దినమున తల్లి సంఘంలో అంటే ఇక్కడ ఎల్లుండి 11వ తేదీన చంద్రావూరు సంఘంలో ప్రారంభించబడతాయి. కనుక దయచేసి విషయాన్ని మీరు గమనించి ఇక పరిపూర్ణంగా రేపు 11వ తేదీ నుంచి మనం పగలు రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతాయి. రేపు మాత్రం ఓపెనింగ్ సెరమనీ, రేపు ఉదయం మాత్రం ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది ఓపెనింగ్ సెరమనీ. కనుక అది త్వరగా అది ముగించబడుతుంది. తర్వాత 11వ తేదీ నుంచి ఉదయం సాయంత్రం 2 పూటలు మనకి ప్రార్థన జరుగుతాయి. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ఈ కూడికలతో పాటు ప్రత్యేకమైన బైబిల్ తరగతులు కూడా, బైబిల్ క్లాసులు కూడా జరుగుతాయి. మరి ఆసక్తి కలిగిన వారు, ఇదొక సెమినరీ, ఇది బైబిల్ కాలేజీ స్టూడెంట్సే చదవాలి అని ఏం లేదు. అందరూ కూడా ఎవరైనా ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా రావచ్చు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి క్లాస్ ప్రారంభమవుతుంది. మరి 11 గంటల వరకు క్లాస్ ఉంటుంది. అక్కడ నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. తర్వాత మరలా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మరలా 2 గంటల నుంచి 4 గంటల వరకు క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. కనుక ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కనుక ఇది ఒక సెమినరీ కనుక ఈ సెమినరీలో ఎవరైనా పాలు పంపులు పొందొచ్చు, పురుషులు కానీ స్త్రీలు కానీ. అలాగే ఈ సెమినరీ ముగించిన తర్వాత మరి చివరిలో మీకు ప్రత్యేకమైన సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించి ఆసక్తి కలిగిన వారందరూ కూడా మరి ఈ యొక్క ప్రత్యేకమైన బైబిల్ క్లాసుల్లో పాలు పంపులు పొందాలని, సెమినార్లో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మరి ఆసక్తి కలిగినటువంటి వారు మరి తప్పకుండా మరి క్లాసుల క్లాసులకి రండి, పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా తీర్మానం చేసుకుంటే మరి దయచేసి మీ పేరు తెలియచేయండి. రత్న కుమారి గారు మీ పేరు రాసుకుంటారు, వారికి తెలియచేయండి. మీ ఫోన్ నెంబర్ ఉంటే కూడా వారికి ఇవ్వండి, వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. కనుక అన్ని విషయాల్లో మరి ఎప్పుడు ఏది చేయాలన్నా అది మీకు తెలియచేస్తూ ఉంటారు. కనుక దయచేసి విషయాన్ని గమనించండి. తర్వాత ఈ బైబిల్ క్లాసులకి ప్రత్యేకంగా మన మధ్యలోనికి దైవజనులు మరి పాస్టర్ ఎస్ లాజరస్ గారు, అలాగే ప్రవక్త ప్రశాంత్ జోష్ గారు, అలాగే పాస్టర్ డేవిడ్ రాజ్ గారు, అలాగే ప్రవక్త ఆల్ఫా తంబు గారు, వీళ్ళందరూ కూడా మన మధ్యలోనికి వస్తారు. వారు వచ్చి మన మధ్యలో మరి ప్రత్యేకమైనటువంటి క్లాసులు వారు మనకు బోధిస్తారు. అలాగే ప్రార్థనా కూడికల్లో కూడా ఉంటారు. కనుక దయచేసి మరి విషయాన్ని గమనించి వారి కొరకు వారికి నిర్ణయించబడిన సమయంలో వారు వస్తారు. అలాగే ఈ లోపల మరి మన సేవకులు కూడా, మన బైబిల్ కాలేజీ లెక్చరర్స్ కూడా వచ్చి మనకు బోధిస్తారు. కనుక ఈ విషయాన్ని గమనించండి. కనుక ప్రతిరోజు సెమినార్కి రావాలి, ప్రతిరోజు ఆ సెమినార్లో ఉండాలి. మరి ఆ దైవజనులు వచ్చినప్పుడు వస్తాను అని అంటే కుదరదు. అదేనా, రేపటి నుంచి 40 రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ 40 రోజుల్లో పాలు పంపులు పొందాలి. కనుక ఈ 40 రోజుల సెమినార్లో తప్పకుండా మరి పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. టైమింగ్ చెప్పాను కదా, ఉదయం 8 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత 11 గంటల క్లాస్ అయిపోతుంది. మళ్ళీ 11 గంటల నుంచి మనకేముంటుంది. కనుక ఈ 40 రోజులు
కొంచెం మీరు ప్రయాసపడండి, వాక్యాన్ని వినండి, వాక్యం చేత బలపరచబడండి, ఆత్మీయ బోధలు నేర్చుకోండి. మరియా యేసయ్య పాదాల దగ్గర నిలిచి అలాగ కూర్చొని ఆయన బోధలు విందో అలాగే బోధ వినాలి. కనుక నేర్చుకోవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అది ఎంతైనా మీకు ఆశ్చర్యకరంగా ఉంటుందని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. అలాగే ఓపెనింగ్ సెరమనీ మాత్రమే. ఆ ఓపెనింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత మరలా తిరిగి రేపటి దినమున ఉదయం ఎల్లుండి ఉదయం అలాగే సాయంత్రం మరి 3 పూటలు ప్రార్థన ఉంటుంది. తర్వాత తెల్లవారుజామున స్తోత్ర కూడిక ఉంటుంది. 5 గంటలకల్లా స్తోత్ర కూడిక ఉంటుంది. ఆ స్తోత్ర కూడికకు అందరూ కూడా మరి సిద్ధపడి రావాలి. ఉదయం తెల్లవారుజామున ఇక్కడ జరుగుతుంది ప్రార్థన, ఇక్కడ చర్చిలో జరుగుతుంది. తెల్లవారుజామున ప్రతిరోజు తెల్లవారుజామున చర్చిలో ప్రార్థన జరుగుతుంది. కనుక తెల్లవారుజామున చర్చిలోకి మీరు అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాను. కనుక దయచేసి గమనించండి. మరి తెల్లవారుజాము ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. అలాగే 11 గంటలకి మరి కూడికలో పాలు పంపులు పొందాలి. సాయంత్రం 6 గంటలకి పాలు పంపులు పొందాలి. అలాగే తెల్లవారుజామున స్తోత్ర కూడికలో విజ్ఞాపన చదవటం జరుగుతుంది. ఎవరు ఏ విజ్ఞాపన ఇచ్చినా స్తోత్ర కూడికలో మాత్రమే విజ్ఞాపన చదవటం జరుగుతుంది. తర్వాత ప్రసంగ సభలో విజ్ఞాపనలు చదవబడవు. అదేనా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అవి చదవబడవు. ఈ ఉదయం చదివినటువంటి విజ్ఞాపనలను బట్టే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే విజ్ఞాపనలకి చాలా సమయం పడుతుంది. కనుక దయచేసి మనం విజ్ఞాపనలు చదవటానికి తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. ఆ చదివిన విజ్ఞాపనల కొరకు మధ్యాహ్నం అలాగే సాయంత్రం ప్రార్థన చేయవలసి ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించి మరి సిద్ధపడాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను.
నిలిచెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య కృపామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడిచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడిచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. కన్నవారే నన్ను విడిచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా. కన్నవారే నన్ను విడిచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా. నా చేయిని విడువకుండా, నన్ను వదిలేయకుండా, నా చేయిని విడువకుండా, నన్ను వదిలేయకుండా, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడిచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడిచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను. అనుక్షణము